ప్రణయ విలాసం 1 hour 58 minutes రన్ టైమ్తో 2023లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ప్రేమల హీరోయిన్ మమితా బైజు ఉండడం వల్ల ఇక చూసాక నాకైతే సినిమా టిపికల్ మలయాళం సినిమాల ఫ్లేవర్లోనే ఉంది. ఫైనల్గా సింపుల్ అండ్ ఫీల్ గుడ్ అనే అనిపించింది. టైంపాస్కి అలా చూసేయచ్చు. స్లోగానే ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ, మళ్ళీ ఇంటర్వెల్ నుండి ఇంకొక స్టోరీ. మళ్ళీ కొందరు వచ్చి మలయాళం సినిమాలు అయితే నీకు నచ్చుతాయి, తెలుగు సినిమాలు నచ్చవు అంటే ఇంకా నేనేం చేయలేనండి. ఈ సినిమాలో స్టోరీ లైన్ చాలా డిఫరెంట్, సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మ్యూజిషియన్ అవ్వాలనుకుని ఇంకా చదువుతున్న హీరో స్టోరీ ఒకవైపు, మరోవైపు 23 ఏళ్ల తర్వాత హీరో వాళ్ళ నాన్నగారు తన ఫస్ట్ లవ్ని మళ్ళీ మీట్ అవుతారు. ఈ రెండు స్టోరీస్ మధ్యలో మరొక పెద్ద ప్రాబ్లం, అసలు ఏం జరిగింది, ఇంటర్వెల్ టైంలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, స్క్రిప్ట్ వర్క్లో ఎమోషనల్ డెప్త్ అయితే సూపర్గా వర్కౌట్ అయింది. చాలా చోట్ల అసలు ఏం జరుగుతుందో అనిపిస్తూనే ఆ ఎమోషన్స్కి, వెదర్ ఇట్ మే బి కామెడీ ఆర్ సెంటిమెంట్ సీన్స్, మనం కొన్ని చోట్ల ఇన్వాల్వ్ అవుతాం. క్లైమాక్స్లోని అందరికీ న్యాయం జరిగేలా ఒక సాటిస్ఫైయింగ్ కంక్లూజన్, వాళ్ళ అమ్మగారి ఫ్లాష్ బ్యాక్ని తవ్వుకుంటూ వెళ్ళే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లోని తండ్రి కొడుకుల మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఇవి ప్లస్ పాయింట్స్. ప్రతి ఒక్కరికి ఫస్ట్లో ఉంటుంది, దాన్ని ఎవరు మర్చిపోలేరు అని చెప్పేదే సినిమా. దాన్ని అమ్మా నాన్నల పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. సినిమాటోగ్రఫీ సెకండ్ హాఫ్లో ట్రావెల్ మోడ్లో ఉంది, ఇంకా బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేయడానికి కారణమైన ప్రేమల హీరోయిన్ మమితా బైజు గారికి ఈ సినిమాలో పెద్ద రోల్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్లోనే కనిపిస్తారు కొంత రన్ టైం. ఎండింగ్కి నాన్నగారు ఫస్ట్ లవ్ స్టోరీ ఏమైందో చూపించుంటే బాగున్నాను. ఇంకొక దారి క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకొక దారి ఉంది అనుకోవాలేమో. ఇంకా స్లో పేస్లో రన్ అవుతుంది. రెగ్యులర్ సినిమాలకి అలవాటు పడే వారికి పెద్ద కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంచెం అక్కడక్కడ స్లో పేస్ని, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ని కొంచెం ఉపయోగపడితే మలయాళం సినిమాల స్టైల్లోనే ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇది. డీసెంట్ ఫిల్మ్ విత్ ఎమోషన్స్ బట్ స్లో పేస్డ్ హియర్ అండ్ దేర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.